హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ తయారు చేశాను. ఆ స్వీట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఆ స్వీట్ ఏంటో కాదండి, కొబ్బరి లౌజ్. ఆ కొబ్బరి లౌజేనండి. మన ఇంట్లో ఏమన్నా పూజ చేసుకున్న, గుళ్ళకి వెళ్ళిన కొబ్బరి చిప్పలు మిగులుతాయి కదా, వాటితో మనము టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ చేసుకుందామండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో చూసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ నీకు వస్తాయి. ఇప్పుడు కొబ్బరి లౌజ్ కోసం ముందుగా మనం కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని మిక్సీకి వేసేసుకోవటమేనండి. ఇలా మిక్సీకి వేసుకొని కొబ్బరి తురుముని రెడీ చేసి ఒక బౌల్లో పెట్టుకోవటమే. అలాగే బెల్లాన్ని కూడా దంచి పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. యాలకులను కూడా పౌడర్ చేసి ఒక చిన్న బౌల్లో పెట్టేసుకోవటమండి. ఈ మూడింటిని రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా మనము బెల్లాన్ని మనం కరగపెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. లేదంటే బెల్లం కరగదు కదా డైరెక్ట్గా, అందుకని వాటర్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, జారుగా అయిపోతుందండి వాటరు. దానికోసం కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి లౌజ్ కోసం 1 కప్పు కొబ్బరి తురుముకి కప్పున్నర బెల్లం తీసుకుంటున్నానండి. అలాగే మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని డబల్ చేసుకోవటమండి. 2 కప్పులు అనుకో కొబ్బరి తురుము, 3 కప్పుల బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది. అలా డబల్ చేసుకుంటూ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత చేసేసుకోండి. ఇలా బెల్లం కరిగిపోయింది కదా, ఇలా కరిగిన బెల్లాన్ని మనము స్టీల్ స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి. ప్లాస్టిక్ దాంట్లో వడకట్టుకోకండి, స్టీల్ స్ట్రైనర్లోనే వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవాలండి. ఇలా మొత్తం వడగట్టుకున్నాం చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో. ఇలా ఉండకుండా ఉండటానికి తప్పకుండా మనము బెల్లాన్ని కరగబెట్టుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు లౌజ్ చేయడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో నెయ్యి వేసేసుకొని కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని 5 to 10 minutes రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న తేమ అంతా పోయేదాకా రోస్ట్ చేసుకోవాలి. అలాగే పచ్చిదనం కూడా పోవాలండి. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఈ రెండు మిక్స్ అయ్యేదాకా బెల్లము కొబ్బరి కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఈ బెల్లం పాకం అంతా ఎగిరిపోవాలి, కొబ్బరి కూడా బెల్లంలో వేగాలి. ఇలా వేగేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలండి. దగ్గరకు పడాలండి బాగా. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా మనము తిప్పుకుంటూ ఉండాలండి. ఇదంతా రెడీ అయిందంటే మనకు ముద్దలాగా వస్తుందండి. అంతేనండి, ముద్దలాగా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. అలా వచ్చినప్పుడు మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనము ఒక 10 minutesలో పొయ్యి ఆపేసుకుంటాము అన్నప్పుడు మనం నెయ్యి యాడ్ చేసేసుకోవటమేనండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక ఇలా తిప్పుకోవటమేనండి ముద్దగా. ఇప్పుడు మనకి ఈ లౌజు ఎలా రెడీ అయిందంటే మనము కొంచెం తీసేసుకొని ఒక ఉండలా చేసుకుంటే ఉండలాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒక 5 minutes అలాగా రోస్ట్ చేసేసుకొని ఆపేసుకోవటమేనండి. ఈ కొబ్బరి లౌజు తయారైపోతుందండి. ఇప్పుడు ఇది చల్లారాలండి. మన చెయ్యి ఎంత వేడి తట్టుగలుగుతుందో అంత చల్లారాకే మనము ఉండలు చేసుకోవాలండి. మరీ చల్లారనివ్వద్దండి, చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతున్నాయి. కొంచెం గోరువెచ్చగున్నప్పుడే ఇట్లా ఉండలు తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు కానీ ఈ వీడియోలు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.